ఇటువంటి కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ నుంచి ఇప్పటిదాకా దరిదాపుగా 5-5.5 లక్షలు ఆ తర్వాత వివిధ సమస్యల ద్వారా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ధరణి సమస్యలు కాదు అధ్యక్ష. అదేవిధంగా ప్రొహిబిటెడ్ ధరణిలో ఇంకొన్ని ఉన్నాయి అధ్యక్ష. పోడు భూముల గురించి మీరేమని ఇచ్చారని చెప్పేసి వారు అడిగారు. 4,50,000 మందికి 1/70 యాక్ట్ ఉంటే దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి అనేక మందితో చర్చించిన తర్వాతనే 4,50,000 మందికి దరిదాపుగా పోడు భూములు ఇచ్చి వాళ్ళందరికీ ఆ పోడు భూములకు రైతు బంధు కానీ రైతు బీమా కూడా కల్పించిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఇలా సంస్కరణలు చేపట్టాలంటేనే సాహసం కావాలి. ఈ దశాబ్దాలుగా పేరుపోయిన సమస్యల్ని పరిష్కరించాలంటే ఖచ్చితంగా విజన్ ఉండాలి. అందుకే ధరణి అనేది ఒక పథకం కాదు, ఒక విప్లవం. అది తెలంగాణ అన్నదాతకు ధరణే వెన్ను దన్ను. ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఇది ఒక సాఫ్ట్వేరో వెబ్సైటో కాదు అధ్యక్ష. ముమ్మాటికి రైతుల వ్యతిరేకత తీర్చాలన్న వారి కేసీఆర్ గారి కళకు డిజిటల్ రూపం. 3 సూత్రాలే వీటన్నిటికి కూడా ఇవాళ ధరణి పోర్టల్ ఏర్పడడానికి వచ్చింది. ఒకటి, రైతుల భూములు భద్రంగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు వివరాలు ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు మార్చడానికి వీల్లేదన్న విధంగా ఒకటి. భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్ ఈ 3 కూడా ఏకకాలంలో జరగాలి, వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ జరిపి 1,52,00,000 మంది పట్టాదారులకు 72 లక్షల మంది రైతులకు ఇచ్చిన ఘనత నాటి కేసీఆర్ గారు. ఇవాళ ఈ ధరణి వెబ్సైట్లో ఉన్నదాన్ని ఎక్కడైనా ఎవరైనా చూసుకోవచ్చు అధ్యక్ష. మన పిల్లలు కానీ మన మిగతా వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్న చూసుకోవచ్చు. ఇవాళ దాన్ని చేంజ్ చేయడానికి కూడా ఎవరికి లేదు అధ్యక్ష. ఒకటేసారి ఏకకాలంలో చేసుకునే అవకాశం, నిమిషాల్లో కంప్లీట్ చేసే అవకాశం, లంచాలు లేని విధంగా ఇవాళ ఒక అధ్యక్ష ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కు పోతే ఇంతకుముందు 141 రిజిస్ట్రార్స్ ఆఫీసులు ఉంటే దరిదాపుగా 450 అదనంగా ఇవాళ చేసిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్. ఇవాళ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నట్లయితే అధ్యక్ష, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అధ్యక్ష, గౌరవ సభ్యులు ఈ సభలో ఉండే మనమేం చూడట్లే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు భూములున్న ఆసాములు అందరూ చూస్తున్నారు. ఈ ధరణి కాన్సెప్ట్తో, ఈ ధరణిలో మీరు పెట్టిన ఆప్షన్స్తో ఏ రకంగా వాళ్ళ ఇబ్బందులు, ఇందాక వారు ఒక పెద్ద మాట అన్నారు, ఇది కరప్షనే లేకుండా జరుగుతుంది అని. అంటే అది ఏ రకంగా, అది మీరు ఎంత ఎక్కువ ఆ స్టైల్లో మాట్లాడితే ఇనే ప్రజలకు తెలుసు అధ్యక్ష. మీ దగ్గర వారు చెప్తున్నాను ఏ రకంగా జరుగుతుందో అనేది వారు గ్రహించాలా. ఇందాక అన్నారు చూడండి, ధరణిని మేం పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు. మీరేదైతే తొందరపడి తప్పులు చేస్తారో ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు. ఏ పని చేసినా ఒకరోజు మీరు పెట్టిన ధరణిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు. మీ ధరణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం. నేను చెప్పాను యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా, ఇప్పుడు కూడా చెప్తున్నా, చట్టం సవరించే దాంట్లో ఇందాక మీరు అండర్లైన్ చేసుకోండి, 2020 చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాం. మీరు చెప్పిన సూచనలు కూడా స్వీకరిస్తామన్నాం. కానీ ధరణిని మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు. ఇందాక చెప్పాను, 2 మండలాలు మోడల్కి తీసుకున్నాం. అదే రకంగా సైమల్టేనియస్గా ఏది ఆర్డినెన్స్ దీన్ని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం. పేరు మార్చడం వల్ల ఒరిగేది కాదు, పేరు కోసమేం తాపత్రయం పడటంలా, వ్యవస్థలోనే తప్పుంది అంటున్నా. దాన్ని మీరు సరిచేసుకోకుండా మీరు చేసిన తప్పుని ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయారు, దాన్ని దబాయించే కార్యక్రమం చేయడం అనేది సభ అంతా గమనిస్తుంది. తప్పకుండా గతంలో 2 సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు. ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు, అది మీకే వస్తుంది. ఖచ్చితంగా మంత్రి గారు పేరు మార్చడంలో మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నారు. దయచేసి అట్లనే కొనసాగించాలని చెప్పి కూడా వారిని కోరుతున్నా, కొనసాగించాలని.
వారు చెప్పారు ఒకవేళ ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటే 1,52,00,000 ఎకరాలకు డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లో పోతుంటే రైతులు కానీ ఇంకోరు కానీ ఒక మాట ఎందుకు మాట్లాడలే? ఇలా భూమిలో అన్నదమ్ములు పంచుకున్నట్లయితే ఊర్లో ఇలా ఒడ్డు వరం సరి చెక్కే దగ్గర కూడా కొద్దిగా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడ్డుకు నిలబడుతుంటారు. ఇవాళ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవాళ ఈ ధరణి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా ఇవాళ పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతూ నా భూమి ఇది అని చెప్పుకునే ధైర్యం, నాకు ఇంత ఆస్తి ఉన్నది, దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం ఇవాళ పేద రైతులకు కలిగింది. 95% ఆఫ్ ద రైతులకు ఇవాళ ధరణి ద్వారా ఇవాళ ధైర్యం కలిగింది. అంతేకాదు అధ్యక్ష, అధ్యక్ష చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి. మీ హయాంలోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కించారని పెట్రోలు డీజిల్ పోసినటువంటి పరిస్థితి నేను సాక్ష్యం సార్. మా దగ్గర 6 ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు. రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్షుని పేరు మీద 6 ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు. రైతు బంధేమో అయినా పోతుంది, దున్నేటోళ్ళేమో ఒకరు. అసలు పోయి రికార్డులో మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తూ ఉన్నాయి. నేను సాక్ష్యము ములుగులో రండి కాసిందేవపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళీ వస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపెట్టలేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిర్రు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని, ఇంకెప్పుడు మారుస్తారు, ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది. ఇట్లా ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది. ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో, అప్పుడు 16,000 ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు. మన రాజేశ్వర రెడ్డి అన్న గారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో. మైనింగ్ కానీ ఇవి ఇతరత్ర కానీ సాగులో ఒకరు ఉన్నారు, పట్టాలు ఒకరికి వచ్చింది. పాపం వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అవుతున్నది, ఆత్మహత్యలు అవుతున్నాయి, హత్యలైనాయి. మీరు వీఆర్ వాళ్ళని తీసేసారు. ఎందుకు తీసేసారు? వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు. మరి 5 ఏళ్ళు మీకు టైం ఉండే, కనీసం ఒక్క తప్పునైనా సరిదిద్దిండా? సరిదిద్ది మళ్ళీ ఎవరికైతే భూములు దక్కాలో వాళ్ళకు హక్కు ఇచ్చిరా? ఇవ్వలేదు మీరు. కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అంటేనే భూ పంపిణీకి ఆద్యురాలు. 7 times 7 విడతలుగా పేదలకు ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ పట్టాలు కూడా మీరేమంటారు, మీకు ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం అని లాక్కొని అనేక మందికి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. కొన్నాళ్ళు ఖాళీ ఉంచారు, తర్వాత ఎవరిదో పేరు వచ్చి అని ఉంటుంది, అదే గవర్నమెంట్ భూమి అనే పేరు మీద. కానీ గవర్నమెంట్ భూమి కాబట్టే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీలకు వెట్టి చాకరి నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు పంచింది. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కళ్ళ ముంగట్నే వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఫామ్ హౌజులతో కూడుకున్నటువంటి భూమి, ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో, భూ పంపిణీ వచ్చిందో, అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌజులు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి. రైతుల యొక్క ఆవేదన వినాలి, ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి. తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్న అధ్యక్ష. రెండు విషయాలు
మంత్రులు ఇద్దరు కూడా ఒకటే మాట్లాడుతూ అర్ధసత్యాలతోని కొన్ని వివరాలు చెప్పారు. మొత్తం గత ప్రభుత్వంలో ఏదో ఆత్మహత్యలు జరిగినాయని, వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మేము మాట్లాడుతూ కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి, ఎన్ని జరిగినాయి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది. 2014లో ఎంత అయింది, 15లో ఎంత అయింది, 2022లో ఎంత అయింది, మీరు లెక్కలు చూసుకోండి. ప్రతిరోజు ప్రతిసారి ఆత్మహత్యలు అప్పుడేదో అయినాయి ఇప్పుడేదో, ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆనాడు జీరో దగ్గర తీసుకొచ్చిందే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో. ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ కోరుతున్నా, మీరు చూసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని చూసుకొని 2014లో ఉన్న వాటిని 2022 వరకు ఏ విధంగా కేసీఆర్ గారు తగ్గించినది మీకు తెలుస్తుంది. ఒకటి. రెండోది, వారు చెప్పారు ఇప్పుడే, సీతక్క గారు ఏం చెప్పారు, కొన్ని సమస్యలు ములుగులో కానీ ఫారెస్ట్లో కానీ లేకపోతే మల్లంపల్లిలో కానీ సమస్యలు ఉండొచ్చు. మీరు ఒక మాట, ఆనాటి నుంచి వెళ్ళి సీలింగ్ యాక్ట్ లేనే లేదు, మొత్తం కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా మొత్తం ఇవాళ ఫామ్ హౌస్లోనే ఉన్నది అని మీరు చెప్తున్నారు. మరి బట్టి విక్రమార్క గారు మొన్ననే ఒక బుక్ ప్రవేశపెట్టిండ్రు, అందులో భూమి ఎవరికి ఎట్లా ఉందని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో 52 ఎకరాల కంటే పైన ఎవరికి లేదు, ఉన్న దాంట్లో 25 ఎకరాల నుండి 52 ఎకరాల వరకు ఏదైతే చట్టం ప్రకారం ఉన్నది ఈ రాష్ట్రంలో 9000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చట్టబద్ధంగానే ఉన్నారని చెప్పేసి వారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో పెట్టారు. మరి వారు పెట్టింది తప్ప, మీరు చెప్పేది తప్ప, దయచేసి మీరు అందరూ ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి. అధ్యక్ష, నేను చెప్పట్లేదు, మీ యొక్క రికార్డ్స్ నుంచేలే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచే చెప్తున్నా. అదేవిధంగా మీరు చెప్పిన భూ విస్తీర్ణ ఇవాళ సన్న చిన్నకారు రైతులకే 10 ఎకరాల కంటే ఈ రాష్ట్రంలో 99% ఉన్నది వాస్తవం. అది వారి యొక్క పెట్టిన లెక్కల ప్రకారం చెప్తున్నది తప్ప నా సొంత కవిత్వం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకప్పుడు వ్యవసాయ భూముల రికార్డులు అంటేనే తప్పుడు తడకలు, అది ముట్టుకుంటేనే అది ఒక కందిరీగల్లాగా ఉంటుంది, తేనె తుట్టలాగా ఉంటుంది. దాని ధైర్యంతో తీసుకొని వచ్చినాం. కాస్తు కాలంలో ఎందుకు పెట్టలేదని మీరు అడిగారు. కాస్తు కాలంలో ఎప్పుడు పెడతాం? కాస్తులో కానీ ఖచ్చితంగా ఇవాళ టెనెన్సీ యాక్ట్లో వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1950లో టెనెన్సీ యాక్ట్ వస్తే అది చాలా కఠినతరంగా ఉన్నది. ఇవాళ చాలామంది కౌలు తీసుకుంటారు, కానీ ఆ కౌలుని రిజిస్టర్ ఎవరు చేయట్లేదు. అధ్యక్ష, నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు పెద్దలు మళ్ళీ నాకు అసలు 2 నిమిషాలు మాట్లాడకముందే ఇంతమంది మంత్రులు అయితే ఎట్లా అధ్యక్ష? కాదు, ఇవాళ టెనెన్సీ యాక్ట్ ప్రకారం దయచేసి గౌరవ సభ్యులు ఒకటి చూసుకోండి, నేను టైం మెయింటైన్ చేస్తున్నా. సార్, టెనెన్సీ యాక్ట్ ప్రకారం 23 మినిట్స్ మాట్లాడారు మీరు. అధ్యక్ష, నేను 45 మినిట్స్, మాకు ఎందుకంటే 37 సభ్యులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సెకండ్ డిస్కషన్ కూడా మీ ఇంపార్టెంట్ డిస్కషన్. సార్ అధ్యక్ష, నేనేం వేరే మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీని మీద భూమికి సంబంధించింది, ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది. మేమేదో తప్పు చేసినాం, మీరు తప్పులు మీరు చేయకూడదు ఉండాలని కూడా మేము భావిస్తున్నాం. మేము చేసిన వాటిని ఏమైనా ఉన్నట్లయితే సర్దిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి సమయం ఏంటని కోరుతూ, ఈ కౌలుదారి చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆ రైతు కౌలు తీసుకున్నట్టు రిజిస్టర్ అయితేనే దాన్ని కాస్త కాలంలో పెట్టాలి. ఇవాళ కౌలు తీసుకున్న రైతులు ఒక పంటకో ఒక సీజన్కో ఒక సంవత్సరానికో తీసుకుంటున్నారు, రికార్డెడ్గా ఎక్కడ ఉండట్లేదు. కాబట్టి ఆ కాస్తు కాలంలో కానీ లేకపోతే శిస్తు కాలంలో కానీ వసూలు చేయని శిస్తు కోసం కాలంలో పెట్టాలని ఎందుకని చెప్పేసి దాన్ని సులభ పద్ధతిలో ఉండాలని, మరాఠీ పేర్లు ఉండకూడదని, తెలుగులో మనకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేసింది తప్ప మిగతాయి కూడా ఈ ధరణి వల్ల కలిగిన ప్రయోజనాలు అనేక ఉన్నాయి. ఇలా బ్యాంకు రుణం పోతే ఇంతకుముందు లింక్ డాక్యుమెంట్స్ అని చాలా ఈజీ కావాలని చాలామంది అడిగారు అధ్యక్ష. ఇవాళ మనం ఇలా ధరణి పాస్బుక్ తీసుకున్నట్లయితే బ్యాంకులో ఇంకా ఏ డాక్యుమెంట్ అడుగుతలేరు అధ్యక్ష. ఇలా ఫౌతి నిర్ణయాధికారం కూడా కుటుంబాందే. ఇంతకుముందు ఎవరైనా డిసైడ్ చేసేది, సక్సెషన్ కూడా ఇలా కుటుంబమే డిసైడ్ చేసుకుంటున్నది. తహసీల్దార్లందరినీ కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా చేసింది. ఒకే రోజులో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా ఇలా ప్రొహిబిటెడ్ దానిలో పెట్టినరు. అదేవిధంగా రెవెన్యూ కోర్టులోని ఫిర్యాదుల బాధ్యత అంతా కూడా ట్రిబ్యునల్కి ఇచ్చారు. ఈ పాస్బుక్ని ఒక రిజిస్టర్డ్ దస్తావేజ్గా యాక్సెప్ట్ చేసే విధంగా చేసిండ్రు. అధికారులకు ఇక్కడెక్కడ కూడా డిస్క్రిషన్ లేకుండా, ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ మరే రెవెన్యూ అధికారి కూడా డిస్క్రిషన్ లేకుండా ఆ భూమి మీద అధికారం ఎవరికైతే ఉన్నదో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ పెడితేనే, వాళ్ళ బయోమెట్రిక్ పెడితేనే వచ్చే విధంగా ఒక అద్భుతమైన ఒక అధికారం అనేది వారందరూ కూడా కల్పించింది ఈ యొక్క ధరణి ద్వారా. అందుకే అనేక సమస్యలు ఉంటాయి అధ్యక్ష, వాటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆనాడు లేవా అధ్యక్ష, ఒక్కొక్క రైతు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు.
అనేక చోట్ల పోయింది కానీ కాలే. సాదా పరిణామాలు బాగా చేసుకున్నాం. అనేక ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్న వాటి మీద ఇలా అవుతున్నది. లక్షలాది 20 లక్షల గ్రివెన్సెస్ ఉంటే కూడా వాటిని చేసుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా దీన్ని మీ ద్వారా వారికి నేను ఈ నూతన రెవెన్యూ చట్టం ఏదైతే ఉన్నదో విచక్షణాధికారులు రద్దయినాయి కాబట్టి నాలా కన్వర్షన్ ఇంకోటి అధ్యక్ష, ఇంతకుముందు నాలా కన్వర్షన్ చేసుకోవాలంటే 8 to 10% ఉండేది. ఇవాళ ఈ చట్టం ద్వారా నాలా కన్వర్షన్ ఇవాళ భూమి ఏ ఒక్క కన్స్ట్రక్షన్ లేకపోయినట్లయితే 1.5%తో చేసుకునే విధంగా చేసినాం. అదేవిధంగా ఏమన్నా భూమిలో స్ట్రక్చర్ ఉన్నట్లయితే 4.5% మాత్రమే పెట్టి ఇలా నాలా కన్వర్షన్ కావడం వల్ల దాన్ని కూడా ఈ వ్యవసాయ భూములకి వెళ్ళి తీసుకొచ్చి తీసేసినాం. కాబట్టి 12 లక్షల ఎకరాల భూమి ఇలా నాన్ అగ్రికల్చర్ ఇలా రైతుల పేరు మీద ఉంది అధ్యక్ష. వారు అన్నారు ఇంతకు ముందే ఇవన్నీ ఊరికనే చేయలేదు అధ్యక్ష. వివిధ ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. రెవెన్యూ పోర్టల్లో అనేక మంది అధికారులు నిపుణులు రిటైర్డ్ అధికారులతో మాట్లాడిన తర్వాతనే ఒక 6 నెలలు మాట్లాడిన తర్వాతనే నిర్ణయానికి వచ్చింది అధ్యక్ష. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ పోర్టల్ని స్టడీ చేసిండ్రు. రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బంగాల్ లాంటి వాళ్ళందరూ కూడా పోయినరు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ యొక్క సాంకేతిక బృందాన్ని కూడా ఉపయోగించుకున్నారు అధ్యక్ష. కాబట్టి ఇదన్నీ ఊరికనే ఏదో కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డాయి కాదు అధ్యక్ష. కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డది ఈ రైతుల యొక్క ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి, భూ విధాలు లేని గ్రామాలు ఉండాలని చెప్పేసి మాత్రం ఆయనది. కానీ దానికి కావాల్సిన అధికారులను, చాలా సీనియర్ అధికారులను, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆర్డీఓలని, డిప్యూటీ కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని అనేక మందిని పిలిచి మాట్లాడి నేర్చుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు పంపించి ఆ తర్వాతనే టెక్నికల్ టీంతో కూడా మాట్లాడి తీసుకొచ్చిందే తప్ప ఆయన మనోఫలకం నుంచి ఆయన రాసింది కాదు అధ్యక్ష. ఆయన ఆశించింది అనేక మంది యొక్క సహకారం తీసుకొని చేసింది తప్ప ఆయన ఒక్కరి మీద వారు అనుకున్నారు, ఇవాళ చేసిండ్రు. అదేవిధంగా పల్లెల్లో ప్రశాంతానికి కారణం కూడా ఇవాళ 1,52,00,000 ఉండడమే అధ్యక్ష. మీకు తెలుసు 33 జిల్లాలు విభజన అయింది కాబట్టి, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు వచ్చినాయి కాబట్టి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి అవకాశం లేకపోవచ్చు. కానీ 33 జిల్లాలైనాయి కాబట్టి చిన్న జిల్లాలైన ఉద్దేశంతో కలెక్టర్లకే రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి వాళ్ళకు మాత్రమే అధికారం ఇచ్చిండ్రు. వారి దగ్గర కూడా ఇంతకుముందు ఒకరే జాయింట్ కలెక్టర్ ఉండేవారు. ఈ రెవెన్యూ వీని యొక్క డిక్రీజ్ చేయడం కోసం, ఈ సమస్యను తగ్గించడం కోసం, వెంటనే సత్వరంగా పరిష్కారం చేయడం కోసం 2 అడిషనల్ కలెక్టర్ని పెట్టిండ్రు. ఒక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కోసం పెట్టిండ్రు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇవాళ వాళ్ళకు ఎవరు పడితే వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం లేదే. ఇది ఖచ్చితంగా రెవెన్యూ వ్యవస్థలోనే సరికొత్త విప్లవానికి నాంది పలికిన భూ బాంధవి ధరణి. కాబట్టి మీరు ఇలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మా దగ్గర కూడా వస్తున్నారు. అది టైటిల్ నేమ్ చేంజ్ కావచ్చు, స్పెల్లింగ్ చేంజ్ కావచ్చు, సర్వే ఎక్స్టెంట్ కావచ్చు. మకన్ సింగ్ గారు 30 minutes అయినా సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మినిట్స్ లోపలే అధ్యక్ష. బదులు 30 minutes ఇచ్చాను. ఇంకే ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క దేశంలోనే ఇది అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ ధరణి అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా పురుడు పోసుకున్నది ధరణి. తన గమ్యాన్ని ముద్దాడిందని గర్వంగా చెప్తున్నాం. ఇంత పెద్ద సంస్కరణ చేపట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. 99% మంది లాభపడితే 1% ఇబ్బంది పడవచ్చు. ఆ 1% కష్టాలు తీర్చేందుకు మార్పులు చేర్పులు చేస్తామంటే సహకరిస్తాం. కానీ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ధరణి తప్పుపట్టడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము మిమ్మల్ని కోరేది ఒక 2 అంశాలు అధ్యక్ష. మీరు ఇలా దీన్ని ఏమైనా పేరు మారుస్తా ఇంకోటని కాకుండా ఇవాళ మీరు ఏదైతే చెప్తుండ్రో, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిండ్రు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తా అన్నారు. దానికోసం కృషి చేయండి, అది తీసుకురండి. ఇవాళ మిత్రులు చెప్పినట్టు డిజిటల్ సర్వే కోసం మేము ఆల్రెడీ ఆలోచించినాం కానీ కాలేదు. మీరు ఇలా డిజిటల్ సర్వే చేసి ప్రతి ల్యాండ్కి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఇచ్చి, రేఖాంశ, అక్షాంశాలు ఇచ్చి వాళ్ళు పకడ్బందీగా, ఎందుకంటే నిరంతరం టెక్నాలజీని ఉపయోగించుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇది చేసినట్లయితే బాగుంటుంది. మిగిలిన చిన్న చిన్న వివాదాలను కూడా చేయాలని చెప్తూ ఇది రైతులకు కేసీఆర్ కల్పించిన ధీమాను రద్దు చేసి మళ్ళీ దళారుల రాజ్యాన్ని తీసుకొస్తామంటే మాత్రం సహించాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే. మకన్ సింగ్ గారు ప్లీజ్, 30 to 33 minutes అయినాయండి.
జస్ట్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్, కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష, మరలా ఒకసారి చివరికి ఒకటే మాట చెప్తూ, ధరణి సమస్యలంటే భూ వివాదాల సమస్యలు ఉన్నాయి, ఒకటే సమస్య. రెండోది రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, పోర్టల్ సమస్యలు ఉన్నాయి. ఈ మూడిట్లలో ఏదేందని చెప్పి మీరు ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురండి. చివరిగా ఏ ఒక్క రైతుకు నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి. తెలంగాణ, జై తెలంగాణ. ప్లీజ్ మకన్ సింగ్ గారు ఒక నిమిషం ప్లీజ్. మంత్రి అధ్యక్ష, సహచర సభ్యులు చాలా సుదీర్ఘంగా వారి పార్టీ గురించి, వారి పార్టీకి రైతులతో ఉన్న బంధాన్ని గురించి చెప్పారు. సంతోషం. ఇంత అద్భుతాలు సృష్టించానని అనుకుంటున్న ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఇంత మంచి చర్చ ఉంటే, ఈరోజు అసెంబ్లీకి వచ్చుంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు సభ్యులు వదిలేయండి, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందపడేవాళ్ళు అధ్యక్ష. వారు మంచి చేయలేదు కాబట్టే వారిని అక్కడ కూర్చోబెట్టారు. వీరు పాదయాత్రలో ఇచ్చిన మాట నమ్మి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది కాబట్టి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఏదైతే ప్రజలు నమ్మి, ప్రజలు విశ్వసించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ధరణి పోర్టల్ మారుస్తామా మారవమా, చట్టం మారుస్తామా అనే దాన్ని ఉంటే, ఏదైతే రైతులకే మా పార్టీ అంటున్నారో, రైతులు మీ తరములో, మీ టైంలో కన్నీరు పెట్టారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. ప్రధానంగా ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో సభ్యులు మాట్లాడుతూ మీ ద్వారా ఈ సభకు ఒకటి తెలియజేశారు, ఊరుకోమని. మీరు 4 గోడల మధ్యన తయారు చేసేదాన్ని టిక్కుబెట్టే పరిస్థితిలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మేము లేము. మీ ఒడతూపులు చప్పుళ్ళకి భయపడి ప్రజలకి మంచి చేసే దాంట్లో, సామాన్య ప్రజలకి మంచి చేసే దాంట్లో తప్పకుండా ఒక్క అడుగు కూడా ఇందిరమ్మ రాజ్యంలో వెనకేయమని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నారు. మకన్ సింగ్ గారు ప్లీజ్, మకన్ సింగ్ గారు జస్ట్ సూటిగా చెప్పండి ప్లీజ్. జస్ట్ 5 minutes మాత్రమే. సార్ కాన్సెన్స్ ఇష్యూ సార్, సబ్మిషన్ కాన్సెన్స్. ధన్యవాదాలు అధ్యక్ష. కాన్సెన్స్కి సంబంధించిన చిన్న అప్పీల్ సార్, సమస్యలు సార్ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి సార్, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి సార్. రామగుండం ఒక కార్మిక క్షేత్రం సార్. మా దగ్గర సింగరేణి పర్మనెంట్ కార్మికుల కంటే ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అధ్యక్ష. కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కార్మికునితో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. సింగరేణి కార్మికునికి మినిమం ₹1,00,000 జీతం వస్తే అదే పనిని 10,000 రూపాయలకు పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష, 22 జీవో యాక్ట్. దాన్ని ఇమ్మీడియట్లీ గెజిట్లో చేర్చి ఆ 22వ జీవో ప్రకారంగా అన్స్కిల్డ్, సెమీ స్కిల్ని ఏర్పాటు చేసి వారికి అది ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ సింగరేణి ఎన్టీపీసీలో వెంబటే దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రెండోది రెవెన్యూ సంబంధించి మాట్లాడారు సార్. రెవెన్యూ సంబంధించిన అంశంలో ఇది నాకు కాన్సెన్స్ అది కూడా వస్తున్నా సార్. దాంతోపాటు ఇవి చెప్తుంది సభ్య అప్పీల్ చేయకండి సార్. అవకాశం అండి. రెవెన్యూ సంబంధించిన అంశంలో సార్, ఎప్పుడైతే ఈ ధరణికి సంబంధించిన సమస్యలు వచ్చినాయో, ముఖ్యంగా రామగుండం ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రం తక్కువ సార్. అక్కడ ఒరిజినల్గా ధరణి ప్రవేశపెట్టినప్పుడు నా ఉన్న 2 మండలాల్లో ప్రతి ఒక్కరికి సమస్య వచ్చింది సార్. దాంట్లో ఎప్పుడైతే ఆ రోజుల్లో పూర్వం నక్సలైట్లు ఉద్యమం చేసినప్పుడు
ఆ ప్రాంతాల నుంచి చాలామంది భూస్వాములు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోతూ ఆ రోజు సాదా బైనామీల ద్వారా అందరికీ పేదవాళ్ళకి ఇచ్చిపోయినటువంటి ఆ రోజు చరిత్ర సార్. రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు కొన్ని 30-40 సంవత్సరాలు చేసుకున్న తర్వాత ఈ ధరణి ప్రాబ్లం వచ్చిన తర్వాత సార్ దానిలో వాళ్ళ ఆన్లైన్లలో మళ్ళీ పాత వాళ్ళే వచ్చినాయి సార్. ఎంత అన్యాయం జరిగిందంటే పేదవాళ్ళందరికీ ఎవరెవరైతే దాని మీద దుక్కుకొని వాళ్ళు బతుకుతున్నారో ధరణి వచ్చిన తర్వాత ఎవరు పేర్లు కూడా రారు సార్. స్వయంగా నేనే సార్ నా ఊర్లో మాకు సంబంధించిన భూములు ఉంటే మా దగ్గర ఉన్న దళితులకు మా నాన్నలు మా తాతలు ఇచ్చేసిరు సార్. ఇచ్చినా కూడా వాళ్ళ పేర్లు రాకపోతే వాళ్ళ పడ్డ అవస్థలు మాటలు చెప్పలేం. కొందరైతే తిరిగి వాళ్ళ చెప్పులు అరిగినాయి, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళీ మా ద్వారా మాకు తెలిసిన వాళ్ళం అయితే పోయి వారికి స్వయంగా వాళ్ళకి ఇచ్చేసినామని రాసి ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ధరణి మార్పుల ద్వారా ఎవరైతే ఆ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. శంకరయ్య గారు ప్లీజ్. శంకరయ్య గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ధరణి విషయంలో రెవెన్యూ శాఖ మంత్రులు చాలా మంచి విషయాలు సభా దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో ఎన్నో లోపభూయిష్టకరంగా ఉన్న ధరణిని సరిచేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ధరణి రైతుకు పెద్ద గుదిబండగా మారింది అధ్యక్ష. ఎన్నో సమస్యలు, ఈ సమస్యలతోని ధరణి అనేది అవినీతిమయమైపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థనంతా క్షేత్రస్థాయి నుంచి ధ్వంసం చేసి వాళ్ళ అవకాశాన్ని తీసుకొని ధరణి అనే దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజాక్షేత్రంలో కానీ ప్రజల అభిప్రాయాన్ని కానీ రైతులను కానీ గ్రామ స్థాయిలలో ఎక్కడ వారి దృష్టికి తీసుకుపోలేదు అధ్యక్ష. ఈ ధరణి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు గ్రామాలలో అంటే ఎన్నో ఇబ్బందులు. ఇలా క్షేత్రస్థాయిలో తండ్రి చనిపోతే కనీసం ఆ పొలాన్ని విరాసత్ చేసుకోవాలని ఆలోచన చేస్తే కూడా ఎక్కడ ఆప్షన్స్ లేవు అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా ఆప్షన్స్ లేవు. అన్నదమ్ముల మధ్యలో సమస్యలు, ఎన్నో సమస్యల వల్ల ఈ ధరణి వల్ల ఎలా ఎంతోమంది సమస్యలు ఎదుర్కోలేక చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. వారి కుటుంబాలకు అవసరం కొద్దీ కొన్ని పొలాలు అమ్ముకుందాం అనుకొని సమస్యలు పరిష్కరించుకుందాం అనుకుంటే కూడా ప్రొహిబిటెడ్ అని చెప్పి చిన్న ఒక్క సర్వే నెంబర్కు చిన్న సమస్య ఉంటే ఒక 10 ఎకరాలు ఉంటే ఒక సర్వే